నమస్తే, నేను మీ బద్రి సార్. ఈరోజు మనము నాన్ వర్బల్లో పార్ట్ అయినటువంటి మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో మిత్రమా, మనం ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి నాన్ వర్బల్ కావచ్చు, వర్బల్ కావచ్చు, మెంటల్ ఎబిలిటీ కావచ్చు, వాటి అన్నింటినీ కూడా చూస్తే ఇక ఫైనల్ స్టేజ్లో ఉన్నటువంటి అంశంగా చూడవచ్చు దీన్ని. సో ప్రిపరేషన్ మోడ్లో కూడా దీన్ని మనం లాస్ట్ స్థాయిలోనే, అంటే చివరిలో జస్ట్ అలా చూస్తే ఈ పాయింట్ ఆఫ్ వ్యూను మైండ్లో కనుక చూసుకుంటే వచ్చేసేటువంటి పాయింట్గా గుర్తించవచ్చు. చాలా ఈజీ టాపిక్. కాకపోతే ఇక్కడ మనకు ఆ ఫిగర్స్ పైన, ఆ లెటర్స్ పైన, ఆ నెంబర్స్ పైన కొంచెం అవగాహన ఉన్నట్లయితే ఈజీగా స్కోర్ చేయవచ్చు. సో ఫస్ట్ మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ అంటే ఏందో తెలుసు. మిర్రర్ ఇమేజెస్ అనగా అద్దంలో చూసినప్పుడు దాని యొక్క ప్రతిబింబం రూపం ఎలా ఉంటుంది, వాటర్లో చూసినప్పుడు దాని యొక్క రూపం ఎలా ఉంటుంది. సో మిర్రర్లు అనగా అద్దం ముందు మనం నిలబడి ఉంటే ఎడమవైపున అంశాలని కుడివైపుగాను, కుడివైపున అంశాలని ఎడమవైపు, అంటే లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అనేటువంటిది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. అదే మన వాటర్ ఇమేజెస్లోకి వస్తే టాప్ బాటమ్కి వస్తుంది, బాటమ్ టాప్కి వస్తుంది. సో టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్కి అవుతుంది. సో తల క్రిందులుగా ఉంటుంది అనే విషయాన్ని మనకు తెలుసు. సో దీన్ని లెటర్స్లలో ఏ విధంగా చూడొచ్చు అనేటువంటి చూద్దాం. సో ఫస్ట్ మనం బేసిక్గా అసలు కొన్ని లెటర్స్ పైన అవగాహన ఎలా పెంచుకోవాలో ట్రై చేద్దాం. రైట్. సో మనం మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ సంబంధించినటువంటి కొన్ని లెటర్స్ రాద్దాం. లెటర్స్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్ మనం మిర్రర్ ఇమేజెస్ సంబంధించినటువంటి లెటర్స్ కనుక చూస్తే ఏగానే ఉంటుంది సార్. రైట్. బి ఈ విధంగా రివర్స్లో అవుతుంది, సి ఈ విధంగా రివర్స్లో అవుతుంది, డి ఈ విధంగా రివర్స్లో అవుతుంది సార్. అలాగే ఈ అనే అక్షరము ఈ విధంగా రివర్స్లో అవుతుంది, ఎఫ్ అనే అక్షరం ఈ విధంగా రివర్స్లో అవుతుంది. ఒకసారి చూడండి, ఏ అనేటువంటి లెటర్ కనుక చూసినట్లయితే ఏగానే ఉంది. సో బి అనే లెటర్ రివర్స్గా ఉంది, సి అనే లెటర్ రివర్స్గా ఉంది, డిఈఎఫ్. సో ఇలాగే వస్తే సో జి ఈ విధంగా చూడవచ్చు మనం, హెచ్గానే ఉంటుంది, ఐగానే ఉంటుంది. రైట్. జే కాస్త ఇటువైపు తిరుగుతుంది, కే ఉన్నటువంటిది ఈ విధంగా లోపలికి తిరుగుతుంది, ఎల్ ఈ విధంగా లోపలి తిరుగుతుంది. రైట్ సార్. ఫస్ట్ ఈ లెటర్స్ను రాయండి, వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎల్, ఆ తర్వాత ఎం లేకుండా ఉంటుంది, జేకేఎల్ఎం. ఎన్ విషయానికి వస్తే రివర్స్ అవుతుంది చూడండి, ఎన్ ఈ విధంగా ఉంటుంది, ఓగానే ఉంటుంది, పి ఇలా రివర్స్ అవుతుంది, క్యూ ఈ విధంగా రివర్స్ అవుతుంది, ఆర్ ఈ విధంగా రివర్స్ అవుతుంది, పిక్యూఆర్. రైట్ సార్. అలాగే ఎస్ని చూస్తే ఈ విధంగా ఎస్ అవుతుంది, టీగానే ఉంటుంది, యుగా ఉంటుంది, విగానే ఉంటుంది, డబ్ల్యూగానే ఉంటుంది, ఎక్స్గానే ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో వై అనేటువంటి లెటర్ చూస్తే వాస్తవానికి వై ఇలా ఉంటే ఈ విధంగా పడాలి, కానీ ఈ మధ్యలో వస్తున్నటువంటి వైని కనుక చూస్తే ఇట్లా కాకుండా ప్రింటెడ్ వైగా వస్తుంది. ఇగో ఈ విధంగా వస్తుంది. సో ఇది ప్రింటెడ్ వై ఈ విధంగా ఉంటుంది. అలాగే జెడ్ అనే విషయాన్ని చూస్తే ఇలా ఉంటే ఇది మిర్రర్లో ఈ విధంగా కనిపిస్తుంది. సో వీటిని మనము మిర్రర్ ఇమేజెస్ లెటర్స్ అని చెప్పవచ్చు. ఏ లెటర్స్గా చెప్పొచ్చు సార్? వీటిని మిర్రర్ ఇమేజెస్ లెటర్గా చూడవచ్చు. సో ఫస్ట్ మనం అక్షరాలపైన కనుక అవగాహన ఉన్నట్లయితే, సో ఈ అక్షరాలను కనుక మనం ప్రాక్టీస్ చేయగలిగితే, సో ఇప్పుడు అందులో ఉన్నటువంటి లెటర్స్ పైన మనకు వస్తే ఈజీగా ఐడెంటిఫై. సో ఫస్ట్ ఈ లెటర్స్ని ఫోకస్ చేయాలి. సో అవి ఆల్ఫాబెట్, క్యాపిటల్ లెటర్స్ కావచ్చు, స్మాల్ లెటర్స్ కావచ్చు, జనరల్ ఐడియా. ఇవి కాకుండా కూడా మనం లాజిక్ కూడా నేర్పుతాను, షార్ట్కట్లో నేర్పుతాను. సో ఇప్పుడు మీరు నేర్చుకుంటుంది స్క్రీన్ బోర్డ్ పైన, కంప్యూటర్ బోర్డ్ పైన. సో ఇవి కాకుండా ఆఫ్లైన్ ఎగ్జామ్స్ పేపర్స్లో వచ్చేటప్పుడు పేపర్స్ మోడ్ యొక్క ఎగ్జామ్స్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయవచ్చు, ప్రాక్టీస్ ఎలా అప్లై చేయవచ్చు అనేది ఆ లాజిక్స్ ట్రిక్స్ కూడా చెప్దాం. సో ఇవి మిర్రర్ ఇమేజెస్కు సంబంధించినటువంటి లెటర్స్. అంటే ఇప్పుడు ఏం గమనించినాం మనం ఇక్కడ,
లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి లెటర్స్ అన్నీ రైట్ సైడ్ గాను, రైట్ సైడ్ ఉన్నటువంటి లెటర్స్ అన్నీ లెఫ్ట్ గాను ఉంటాయి. రైట్ సార్. మరి కొన్ని క్యాపిటల్ లెటర్స్లలో వాటర్ ఇమేజెస్ లెటర్స్ చూద్దాం. వాటర్ ఇమేజెస్. సో ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే బొమ్మగా చూస్తే ఈ మిర్రర్ ఇమేజ్కి లెటర్స్కి ఎలా వస్తాయంటే ఒక్కోసారి ఇట్లా కూడా సింబల్ ఇస్తాడు సార్. ఇలా వర్టికల్ సింబల్ ఇచ్చిందంటే అది మిర్రర్ ఇమేజెస్ అని. ఒకవేళ కనుక ఇలా హారిజాంటల్ సింబల్ ఇచ్చిందనుకోండి, ఇది వాటర్ ఇమేజెస్ అని అర్థం. రైట్ సార్. వాటర్ ఇమేజెస్ కొన్ని లెటర్స్ చూద్దాం. ఏ ఈ విధంగా రివర్స్లో ఉంటుంది, బి ఈ విధంగా రివర్స్లో ఉంటుంది, సి సిగానే ఉంటుంది, డి డిగా ఉంటుంది, ఈ ఈగా ఉంటుంది, ఎఫ్ ఎఫ్గా ఉంటుంది, జి ఈ విధంగా ఉంటుంది మాస్టర్. ఏబిసిడిఎఫ్ జి, హెచ్ హెచ్గానే ఉంది మాస్టర్, ఐగా ఉంటుంది, అలాగే జే వస్తే ఇలా రివర్స్లో అవుతుంది సార్. రైట్. జే అనేటువంటి లెటర్ ఈ విధంగా మనం చూడవచ్చు. జే. నెక్స్ట్ జే, కే పైకి చిన్నది వస్తుంది, జేకే, ఎల్ జేకేఎల్, ఎం కాస్త ఈ విధంగా డబ్ల్యూ అవుతుంది, ఎన్, ఓ, పి ఈ విధంగా లైట్గా వస్తుంది, పెద్దగా తేడా ఏం రాదు. పి, క్యూ క్యూ, ఆర్ ఆర్, ఎస్ ఎస్, టీ టీ ఈ విధంగా ఉంటాయి మాస్టర్. మరికొన్ని అక్షరాలను చూద్దాం. ఇవి రాశారు కదా సార్. మరికొన్ని అక్షరాలు చూద్దాం. యు ఇలా వస్తుంది, వి రివర్స్ అవుతుంది, డబ్ల్యూ, ఎక్స్, ఈ వై అయితేనేమో ఈ విధంగా వస్తుంది. ఒకవేళ ప్రింటెడ్ వై వచ్చిందనుకో ఈ విధంగా ఉంటుంది. జెడ్ ఈ విధంగా ఉంటుంది సార్. సో ఇవి ఆల్ఫాబెట్స్. మనం దేన్ని చూస్తున్నాం మాస్టర్? వాటర్ ఇమేజెస్ సంబంధించినటువంటి ఆల్ఫాబెట్స్ని ఈ విధంగా చూడవచ్చు. సో అలాగే ఇక్కడ ఆల్ఫాబెట్స్ యొక్క మిర్రర్ ఇమేజెస్ని చూడవచ్చు. సో ఈ లెటర్స్తో మనం కనుక అవగాహన తెచ్చుకున్నట్లయితే వీటితో మనం చూడవచ్చు. రైట్. అలాగే అంటే వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్, లెటర్స్ని చూసినాం. సో ఒక్కోసారి న్యూమరికల్, ఫర్ ఎగ్జాంపుల్ వీటి యొక్క నెంబర్ కనుక చూస్తే మిర్రర్ ఇమేజెస్ నెంబర్స్, మిర్రర్ ఇమేజ్ నెంబర్స్ చూస్తే ఇలా ఉంటే 1 ఈ విధంగా ఉంటుంది, 2 ఇలా ఉంటే, ఇది కాస్త ఇలా అవుతుంది, ఇలా చూడవచ్చు. రెండు, 3, 4, 4 చూడవచ్చు, 5,
6 7 8 9 సో యాస్టీస్గా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. సో మనం క్యాపిటల్ లెటర్స్ లేదా ఇట్లా నెంబర్స్ ఉంటే కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ వాస్తవంగా అన్ని లెటర్స్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టం. మరి ఒకవేళ తెలుగు లెటర్స్ కానీ డిజైన్స్ కానీ ఏమైనా ఉండే అనుకోండి ఇబ్బంది అవుతాయి. సో బెటర్ ఏంటంటే మాస్టర్ ఒకసారి చూద్దాం. మీరు ఒకసారి ఇది చూసినట్లయితే మీకు కనిపిస్తున్నటువంటి ఫస్ట్ చూపిస్తాను మాస్టర్. ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మీకు కనిపిస్తున్న లెటర్ చూడండి సార్. పేరు, నా పేరే బిఏడిఆర్ఐ అని కనిపిస్తుంది. బిఏడిఆర్ఐ బద్రి 5G బద్రి అని తెలుగులో రాసి దీని యొక్క ఆన్సర్ని ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మాస్టర్ ఇక్కడ మీకు వాటర్ ఇమేజెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో అంటే తలక్రిందులుగా కనిపిస్తున్నాయి. సో బి అనేటువంటి లెటర్ ఏ విధంగా మారుతుంది, ఏ అనే లెటర్ ఏ విధంగా మారుతుంది, డి అనే లెటర్ ఏ విధంగా మారుతుంది, ఆర్ అనే లెటర్ ఏ విధంగా మారుతుంది, ఐ అనే లెటర్ ఏ విధంగా మారుతుంది. సో వాస్తవానికి ఇక్కడ మిర్రర్ ఇమేజెస్లో ఎలా ఉంటాయి చూద్దాం. మిర్రర్ ఇమేజెస్లో కనుక ఇదే పేరును మనం కనుక చూస్తే, బద్రి అనే పేరు కనుక చూస్తే మిర్రర్ ఇమేజ్లో చూడండి, ఇక్కడ బి అనే అక్షరము ADRI ఏమున్నాయి మాస్టర్ ఇక్కడ BADRI బద్రి. ఈ అనేటువంటి 5G అంటే ఇది షార్ట్ కట్స్ కోసం వాడుతున్న టెక్నిక్ అని మనం పెట్టుకున్నాం బద్రి. సో ఇప్పుడు కనుక బి అనేటువంటి లెటర్ ఇక్కడ ఇది లెఫ్ట్లో ఉంది, తర్వాత కంటిన్యూ పోతే ఇటు రైట్ సైడ్ పోయింది, అవునా? BADRI బద్రి అని ఉందా లేదా మాస్టర్? ఉంది. సో ఈ అక్షరాలను లెఫ్ట్ కాస్త రైట్ అవుతాయి, రైట్ కాస్త లెఫ్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఐ అనేది ఇక్కడ ఫస్ట్ వచ్చింది, ఆర్ రివర్స్లో వచ్చింది, డి రివర్స్లో ఉంటుంది, ఏ యాస్టీస్గా ఉంటుంది, బి రివర్స్ అవుతాయి. ఈ విధంగా రివర్స్గా మనం చూస్తాం. సో దీన్ని ఏం చేయాలి సార్ అంటే వెరీ సింపుల్ మాస్టర్. మిర్రర్ ఇమేజెస్ కావాలంటే వెరీ షార్టెస్ట్ వే, షార్ట్కట్ వే ఏంది మాస్టర్ అంటే, రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా సార్, ఈ క్వశ్చన్ పేపర్ని ఏం చేయాలి, జస్ట్ బ్యాక్ టర్న్ చేస్తే యాస్టీస్గా ఆన్సర్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది BADRI ఒరిజినల్గా. అంటే మనకి ఇక్కడైతే BADRI ఏదైతే లెటర్స్ ఉన్నాయో పేజ్ తిప్పి ఇలా హైట్ ఎత్తంగానే మీకు కనిపిస్తాయి మాస్టర్. సో ఇలా కనిపించేటువంటి అక్షరాలను చూసినట్లయితే మీరు ఇప్పుడు చూడండి, అక్కడ ఉన్నటువంటిదే ఇక్కడ ఉన్నది. అంటే క్వశ్చన్ పేపర్లో ఏది ఉంటుందో యాస్టీస్గా సేమ్ రిఫ్లెక్ట్ అయితే, క్వశ్చన్ పేపర్లో ఎట్లుంటుందో యాస్టీస్గా పేపర్ బ్యాక్ సైడ్ ఇలా హైట్ ఎత్తి చూడంగానే ఎట్లయితే ఒరిజినల్ రిఫ్లెక్ట్ అవుతుందో అదే ఆన్సర్ మాస్టర్, అదే ఆన్సర్. పేపర్ని ఏం చేయాలి, జస్ట్ లెఫ్ట్ టు రైట్ టర్న్ తిప్పేసి కొంచెం హైట్ లేపితే మనకు అందులో ఇమేజెస్ బ్యాక్ సైడ్ కనిపిస్తాయి. సో అది ఒరిజినల్గా ఉండేటువంటి ఆన్సర్ అనేది మనం గుర్తించవచ్చు. దాన్ని ఏమని గుర్తుపెట్టుకోవాలి, పేపర్ను జస్ట్ లెఫ్ట్ టు రైట్ తిప్పితే మిర్రర్ ఇమేజెస్. ఒకవేళ వాటర్ ఇమేజెస్ కావాలని ఉంది, సో ఈ క్వశ్చన్ పేపర్ ఏం చేయాలంటే మాస్టర్ తలక్రిందులుగా తిప్పాలి. సో టాప్ బాటం కావాలి, బాటం టాప్ కావాలి. అప్పుడు చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది రైట్ ఇమేజెస్ ఈ విధంగా BADRI అనేది కనిపిస్తూ ఉంది రైట్. సో ఇది టాప్ టు బాటమ్. సో అప్పుడు క్యాపిటల్ లెటర్ చూడండి సరిగా, పైన ఉన్నటువంటి స్మాల్ ఫిగర్ కిందికి పోయింది, కింద ఉన్నటువంటి పెద్ద కరువు పైకి వచ్చింది, ఏ ఉల్టా అయింది ఇట్లా వచ్చింది, డిగానే ఉంటుంది, ఆర్ ఉల్టా అయింది, ఐగానే ఉంటుంది. సో దీన్ని అంటే టాప్ టు బాటమ్ టు టాప్ అన్నప్పుడు క్వశ్చన్ పేపర్ని తలక్రిందులుగా చూసి పైకెత్తి చూస్తే దాని యొక్క ఇమేజెస్ వస్తుంది. సో మనం ఇక్కడ గమనించినటువంటి అంశం ఏముందని గమనించిన మాస్టర్ అంటే, వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్ జస్ట్ క్వశ్చన్ పేపర్ దగ్గరే ఆన్సర్. అవును, వాస్తవంగా అయితే అక్కడే ఉంటుంది ఆన్సర్. సో లెఫ్ట్ టు రైట్ తిప్పితే మిర్రర్ ఇమేజ్, టాప్ టు బాటమ్ చేస్తే వాటర్ ఇమేజెస్. ఈ కాన్సెప్ట్ను కనుక మీరు ఫాలో అయితే ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అయినా ఈజీగా
సాధించవచ్చు. సో సమ్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు కనుక చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక మీకు రాయించినటువంటిదే నా పేరు. సో BADRI, దీన్ని కనుక మనం మిర్రర్ ఇమేజెస్లో చూసినట్లయితే, మిర్రర్ ఇమేజెస్లో చూస్తే ఫస్ట్ కనిపించే లెటర్ IRDAB అనే విషయాన్ని చూస్తారు. సో ఇది మనకి ఏంటి మాస్టరు? మిర్రర్ ఇమేజెస్. మిర్రర్ ఇమేజెస్ ఇందాక రాయించింది చూసారా లేదా? పేపర్ తిప్పితే ఏమొచ్చింది? ఇగో IRDB వచ్చిందా? IRDAB. సో పేపర్ జస్ట్ బ్యాక్ టర్న్ అయితే దాని యొక్క ఆన్సర్ వస్తుంది, రైట్? అలాగే కొన్ని క్వశ్చన్స్ని చూద్దాం మాస్టర్. అలాగే మరొక పేరు చూద్దాం మాస్టర్. KUSUMA కనుక చూస్తే ఆన్సర్ అప్పుడు ఏమవుతుంది చెప్పండి మాస్టర్? ఎస్, ఏ ఫస్ట్ వస్తుంది, ఎం వస్తుంది, US ఈ విధంగా తిరుగుతుంది, UK విధంగా వచ్చి ఇట్లా ఉంటుంది. అంటే లెఫ్ట్ కాస్త రైట్ అవుతుంది, రైట్ కాస్త లెఫ్ట్ అవుతుంది, రైట్? సో అలాగే TOPPERS, టాపర్స్ అనే పదాన్ని కనుక చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. SREPPOT, టాపర్స్ అనే పదాన్ని మనం ఈ విధంగా చూడవచ్చు. ఇది రైట్ సార్, టాపర్స్ అనే పదాన్ని ఈ విధంగా చూడవచ్చు, రైట్ సార్? మరికొన్ని పదాలు చూద్దాం. ఇలా ఉందనుకోండి, LKG5 అని ఉంది మాస్టర్. LKG5 అనే పదాన్ని అద్దంలో కనుక చూస్తే, అద్దంలో కనుక చూస్తే LKG5 అనే పదాన్ని అద్దంలో చూస్తే ఫస్ట్ ఏం కనిపించాలి? 5 అంటే ఈ విధంగా కనిపిస్తుంది. ఆ తర్వాత G ఇంట్లో పోయి ఇట్లా వస్తుంది, ఆ తర్వాత K ఈ విధంగా వస్తుంది, ఆ తర్వాత L. సో ఇక్కడ ఏం గమనించినాం? లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాల్యూస్ అన్ని రైట్ సైడ్ వచ్చినాయి, రైట్ సైడ్ వాల్యూస్ అన్ని లెఫ్ట్ సైడ్ పోయినట్టుగా గుర్తించాం, రైట్? సో అలాగే రైట్, CLASS, క్లాస్ అనే పదం ఉందనుకోండి మాస్టర్. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? SSALCగా లెఫ్ట్ రైట్ గాను, రైట్ లెఫ్ట్గా చూడవచ్చు. ఓకే, రైట్ సార్. అలాగే ENTRI, ఎంట్రీ ఉందనుకోండి సార్. IRTNE ఈ విధంగా మనం చూడవచ్చు, ఎంట్రీ అని. సో మనకు లెటర్స్ను బట్టి అంటే ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ కావచ్చు, స్మాల్ లెటర్స్ కావచ్చు. సో మ్యాక్సిమం ఐడెంటిఫై చేసేటప్పుడు ఒకటే ఒక కాన్సెప్ట్ పెట్టుకోవాలి. ఏమని? లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాల్యూస్ అని రైట్ సైడ్ వస్తాయి, రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ అని లెఫ్ట్, అంటే లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. సో మనం ప్రతిబింబాన్ని ఒక షాడో రూపంలో చూస్తాము. సో ఒక షాడో రూపంలో చూస్తాం, అంటే లెఫ్ట్ ఇటువైపు ఉన్నటువంటి మరొక వైపు వస్తాయనే విషయాన్ని గమనిస్తాను. కాకపోతే ముందున్న లాస్ట్నే ముందు వస్తాయి. ఓకే, రైట్. మరొక చూద్దాం మాస్టర్. ఒకవేళ వాటర్ ఇమేజెస్ కావాలి, వాటర్ ఇమేజెస్ ఉన్నాయి అనుకో, ఇదే పదం వాటర్ని కనుక మనం చూస్తే ఎక్కడిది అక్కడే రిఫ్లెక్ట్ అవుతాయి. వాటర్ ఇమేజెస్ యొక్క సింబల్ ఏంది? ఈ విధంగా కిందికి రావడం. వాటర్ ఇమేజెస్ యొక్క సింబల్ ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు W కాస్త M లెక్క కనిపిస్తుంది, A రివర్స్లో పోతుంది, T రివర్స్లోకి వస్తుంది, ఈ విధంగా ఉంటుంది, R అనేది ఇక ఈ విధంగా ఉంటుంది. సో వాటర్ అనే పదాన్ని ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయవచ్చు, రైట్? అదే ఒకవేళ ఇలా ఉందనుకో సార్, టాపర్స్, TOPPERS, టాపర్స్ అనే పదాన్ని ఉల్టా చూస్తే, అనగా వాటర్ ఇమేజ్లో చూస్తే, వాటర్ ఇమేజ్లో కనుక చూస్తే ఏ ఇమేజ్ అంటున్నా మాస్టర్? ఇప్పుడు మనం చూస్తుంది వాటర్ ఇమేజెస్. ఇప్పుడు మనం చూస్తుంది ఏ ఇమేజెస్? వాటర్ ఇమేజెస్, నీటి ప్రతిబింబము.
సో టీ దగ్గరనే టీ రిఫ్లెక్ట్ అవుతుంది, ఓ అని ఉంటుంది, పి ఈ విధంగా వచ్చేసేటువంటి అవకాశం ఉంది, రైట్. పిగానే ఉంటుంది. నెక్స్ట్ ERS ఈ విధంగా ఉంటుంది. సో టాప్లో ఉన్నటువంటి వాల్యూస్ అన్ని బాటంలోకి వస్తున్నాయి, బాటంలో ఉన్న వాల్యూస్ అన్ని టాప్లోకి వెళ్తున్నాయి. సో దీన్ని మనం ఏమంటున్నాం? వాటర్ ఇమేజెస్ అంటున్నాం. సో మిర్రర్ ఇమేజెస్ అంటే ఏమంటున్నాం? ఎడమవైపున అంశాలని కుడివైపుగా. రైట్ మిత్రమా?